Well, hello there, it's me, Aditya, and welcome to Adis, and here's my review of the film Funky, directed by Anudeep KV. Starring Vishwak Sen and Kayadu Loher in the lead roles. ఇప్పుడు అనుదీప్ గారు అంటే నాకు ఇష్టం. ఆయన రెండు సినిమాలు నాకు చాలా ఇష్టం. జాతిరత్నాలు అండ్ ట్రెండ్స్ రెండు నాకు చాలా బాగా నచ్చాయి. సో ఈ సినిమా అంటే నాకు ఎక్సైట్మెంట్ ఉండింది. ఫంకీ నీకు ఎలా అనిపించింది అంటే, నాకు అతి కష్టం మీద యావరేజ్ అని చెప్తా. డెడ్ యావరేజ్ నాకైతే. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. మన్ని ముందు నుంచే ప్రిపేర్ చేశారు, కామెడీ కోసం రండి, ఇట్స్ అ కామెడీ అని. ప్రతి సీన్ లో పంచులు ల్యాండ్ అయ్యి కామెడీ నవ్వుకున్నారా లేదా చూడండి, అంతే. పెద్ద కథ, మంచి ఎమోషనల్ సీక్వెన్స్ అలాంటివి ఎక్స్పెక్ట్ చేసి రామాకండి. అనుదీప్ గారు, విశ్వక్ సేన్ గారు లాస్ట్ లో మేము ఎమోషనల్ పాయింట్ ఒక మెసేజ్ ఇచ్చాము, అది చాలా బాగుంది, నేను దానికోసం సినిమా చేశాను అన్నట్టు చెప్పారు విశ్వక్ సేన్ గారు. ఫ్యామిలీ వాల్యూస్తో మంచి మెసేజ్ కూడా ఉంటుందండి ఈ సినిమాలో, కామెడీతో పాటు. క్లైమాక్స్కి వచ్చేసరికి అర్థమైపోతుంది అసలు దేనికి నేను ఈ సినిమా ఒప్పుకున్నా అన్నది. బేసికల్లీ హ్యూమన్ ఎమోషన్ చూపించడానికి కొంచెం క్రింజ్ ఫీల్ అవుతారు, బట్ దే హ్యావ్ ఎమోషన్. అట్లాంటి లేయర్ మీద చాలా బ్యూటిఫుల్గా రాశాడు అనమాట సినిమా. సో నాగవంశీ గారు ఇస్ బేసిక్లీ కాంట్రడిక్టింగ్ వాట్ అనుదీప్ గారు అండ్ విశ్వక్ సేన్ గారు సెడ్. కామెడీ సినిమా అన్నారు కదా, ఫస్ట్ స్టార్టింగ్ చూద్దాం. ఫస్ట్ హాఫ్లో మెజారిటీ ఆఫ్ ద ప్లేసెస్లో కొంచెం బాగానే నవ్వుకున్నాను నేను. సెకండ్ హాఫ్ అయితే హిట్ అండ్ మిస్. అసలు కొన్నిసార్లు జోక్ డీసెంట్ అనిపిస్తుంది, కొన్నిసార్లు జోక్ అరే ఇందిరా ఇది అనిపించింది. సెకండ్ హాఫ్లో కూడా కామెడీ ఒక్క చోట కూడా నేను అన్నట్టు నవ్వాల, లాఫ్ అన్నది నాకు లేదు, జస్ట్ ఒక స్మైల్ అంతే. ఫస్ట్ హాఫ్లో ఒక 2-3 చోట్ల కొంచెం మంచి లాఫే వచ్చింది నాకైతే. ఫస్ట్ హాఫ్ అసలు మెయిన్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్లో ఒక స్ట్రక్చర్ ఉండింది, ఒక ఫ్లో ఉండింది, ఒక డెస్టినేషన్ అన్నది ఒకటి ఉండింది. వాళ్ళ మైండ్లో ఒకటి అనుకున్నారు. ఇప్పుడు హీరో అనేది 4 crores to 40 crores బడ్జెట్ చేశాడు, ₹1 కోటి సినిమా ఫినిష్ చేయాలి. సో ఏంటి ఇప్పుడు సినిమాకి ఏం కావాలి, లొకేషన్లో వెతుకుతారు, బడ్జెట్ ప్లానింగ్ చేసుకుంటారు, ఏది ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టాలి, ఒక సినిమాకి కావాల్సినట్టు ఓకే అయింది. వాళ్ళు అలా తీసుకెళ్ళారు. ఫస్ట్ హాఫ్ వాజ్ అబవ్ యావరేజ్, కామెడీ మోస్ట్లీ వర్కౌట్ అయింది అండ్ దానికి ఒక పాయింట్ ఉండింది. సెకండ్ హాఫ్ అయితే అసలు తలా తోక లేకుండా ఏది పడితే అది జరిగిపోతూ ఉంటుంది. కామెడీ అన్న వర్కౌట్ అయిందా అంటే చెప్పేది హిట్ అండ్ మిస్. ఆ హిట్ అయింది కూడా పెద్ద హిట్ కూడా, జస్ట్ చిన్న హిట్ అంతే. దానికి తోడు ఎడిటింగ్ అసలు ఈ సినిమా వాళ్ళు ఒక స్క్రీన్ ప్లే అన్నది లేదు సినిమాకి. అది వాళ్ళు కూడా చెప్పారు, 50% ఆఫ్ ద డైలాగ్స్ షూట్ అప్పుడే అనుకున్నాము అని. ఒక సినిమాకు ఫ్లో అన్నది కూడా ఉండాలి. ఇది ఎలా అంటే, ఆ సీన్ చేద్దాం, ఈ సీన్ చేద్దాం, ఈ సీన్ ఆ సీన్ ఓకే, దీన్ని కలిపేసి స్టోరీ చేద్దాం. స్టోరీ అనుకుని సీన్స్ రాసినట్టు లేదు, సీన్స్ చేసి స్టోరీ అనుకున్నట్టు ఉంటుంది. ఎడిటింగ్ వాజ్ వెరీ బ్యాడ్ అసలు. అండ్ ద డబ్బింగ్ కూడా అస్సలు సెట్ అవ్వలేదు. సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ 10 minutesకి ఒక స్పీచ్, అరే డబ్బింగ్ ఏందిరా మరి ఇలా ఉంది అన్నట్టు. అండ్ మోస్ట్లీ కయాదు గారిది హీరోయిన్ది డబ్బింగ్ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ చాలా ఆఫ్ ఉంది. బట్ ఆవిడ తెలుగు రాదు కాబట్టి ఫర్గివ్ చెయ్యొచ్చు. విశ్వక్ సేన్ గారిది కూడా అక్కడక్కడ అసలు కంప్లీట్లీ ఆఫ్ ఉంది. సినిమా అసలు ఎండ్ అయ్యే విధానం కూడా, ఇప్పుడు ఓకే ఇక్కడ కొంచెం స్పాయిలర్స్ ఉంటాయి, ఇప్పుడు మీరు సినిమా చూస్తే చూడండి, పెద్ద స్పాయిలర్స్ కూడా కాదు. సెకండ్ హాఫ్ ఏముంటుంది, స్టోరీ అన్న దాని మీద ఒకటి ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ వాచ్ యూ కెన్ వాచ్, ఆర్ ఎల్స్ ఐ వుడ్ రికమెండ్ యూ టు అవాయిడ్ ఇట్. సెకండ్ హాఫ్ సినిమా అవుతాయి ఏంటంటే, ఇప్పుడు ప్రపోజ్ చేశాక కాయాదు గారు నీకు ఫ్యామిలీ ఎమోషన్స్ లేవు, ఫ్యామిలీ వాల్యూస్ తెలియవు నీకు, అవి పోయి తెచ్చుకో అన్నట్టు చెప్తారు. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, సరే ఫ్యామిలీ వాల్యూస్ లేవు, ఫ్యామిలీ ఎమోషన్స్ లేవు, సినిమా మొత్తం అది చెప్పారు. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి ఒక మదర్ సెంటిమెంట్ సీన్ ఒకటి ఉంటుంది. వెళ్ళి వాళ్ళ మదర్కి చెప్తారు, అమ్మ నేను ఇది చేశాను అది చేశాను, నేను జస్ట్ చెప్పాను నాకు గలీజ్ అనిపిస్తే. హీఈస్ అ ఇంట్రోవర్టెడ్ క్యారెక్టర్ బేసికలీ, అది బేసిక్ పాయింట్ అక్కడ. ఓకే అది ఫైన్. అక్కడ ఆ స్పీచ్ అప్పుడు కూడా సారీ ఆ డైలాగ్స్లో కూడా కొంచెం బొక్కలు ఉన్నాయి, ఆ పాయింట్లో కూడా బొక్క ఉంది, అది నేను తర్వాత చెప్తా. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏంటి, ఇప్పుడు కాయాదు గారు బేసికలీ ఏంటంటే సెకండ్ హాఫ్ మొత్తం ఇదే చెప్తారు, ఫ్యామిలీ ఎమోషన్స్ వాల్యూస్ లేవు అని. ఆ సీన్ చెప్పేటప్పుడు ఆవిడ అక్కడ లేరు. ఎంత స్టూపిడ్ ఉన్నా సరే వెనక నుంచి విని ఓకే వీడు మారిపోయాడు లేదా వీడు ఇది చేశాడు అనుకుని లాస్ట్కి వచ్చి ఐ లవ్ యూ చెప్తే ఒక పద్ధతి. ఇక్కడ అసలు ఉండరు. మీరు ఆవిడ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచిస్తే యాజ్ అ హ్యూమన్, యాజ్ అ క్యారెక్టర్ ఆవిడ అక్కడ లేరు. సో ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి ఐ లవ్ యూ అని ఎలా చెప్పారు. ఇప్పుడు ఆవిడ అక్కడ లేనప్పుడు ఆవిడకి ఎలా తెలుసు. సో ఒకవేళ ఇఫ్ షీ రియలీ డజంట్ కేర్, మరి ఆ సెకండ్ హాఫ్ అయితే ఇది ఎందుకు చెప్పారు, నీకు ఫ్యామిలీ ఎమోషన్స్ లేవు, వాల్యూస్ లేవు, నువ్వు మారు అని. ఆవిడకి పర్లేదు, ఐ వుడ్ స్టిల్ మ్యారీ యూ అన్నప్పుడు ఇదంతా ఎందుకు చెప్పారు. సెకండ్ హాఫ్ వేస్ట్ కదా. ఇఫ్ షీ డస్ కేర్, మారిపోయడం నీకు ఎలా తెలుసు, నువ్వు అక్కడ లేవు, మరి లాస్ట్ ఐ లవ్ యూ ఎలా చెప్పావు నువ్వు. అదే అది అసలు ఏది సరిగ్గా రాసుకోవాలి. ఆవిడికి తెలియదు కూడా తనకి తన మదర్కి ఇలాంటి సీన్ జరిగిందని, లాస్ట్కి వచ్చి ఐ లవ్ యూ చెప్పేస్తారు. అండ్ ఆ మదర్ సీన్లో కూడా చెప్తారు, నేను అది చేశాను ఇది చేశాను, నేను ఇంట్రోవర్ట్ కాబట్టి నేను బయటికి చెప్పుకోలేను, 10 మందికి తెలిస్తే నాకు కొంచెం సిగ్గు, నాకు గలీజ్ అనిపిస్తుంది అన్నట్టు మెయిన్ ఐడియా.
ఒక్క సీన్ చెప్పండి వేరే ఇదంతా యాక్చువల్లీ జరిగింది. మీరు సెటప్ చేసి ఆ సీన్లో పే ఆఫ్ ఇస్తే అదో పద్ధతి, అప్పుడు బాగుంటుంది. మీరు సెటపే చేయకుండా పే ఆఫ్కి మీరు ఇంకా కనెక్ట్ అయిపోండి అంటే అది కష్టం. జస్ట్ 2 to 3 minutes ఉంటుంది ఆ సీన్. ఏది సెటప్ చేయకుండా 2 to 3 minutes మొత్తం కనెక్ట్ అయిపోండి అంటే అది అవ్వదు బ్రో. ఐ మీన్ ఐ కాంట్, నాకైతే అవ్వదు. నాకు ఒక ఐడియా కూడా వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ ఎక్కడో అక్కడ హీరో సడన్లీ మాట్లాడుతూ కాల్ మాట్లాడడానికి వెళ్ళి, ఎవరితో కాల్ మాట్లాడావంటే అది నీకు అనవసరం లేదా తర్వాత చెప్తా అన్నట్టు వెళ్ళిపోయి అదో 2-3 సార్లు జరిగి లాస్ట్కి లింక్ చేస్తే దట్ ఆ కాల్ మాట్లాడేది డాక్టర్ల గురించి లేదా అమ్మకి ఎలా ఉందని హెల్త్ అలా లింక్ చేసుకుంటే బ్యూటిఫుల్ ఉండేది. ఇక్కడ మీరు సెటప్ చేయకుండా డైరెక్ట్ పే ఆఫ్ ఇచ్చేసారు. సో నాకు అదే అసలు ఎక్కల. ఓవరాల్ ఓన్లీ వన్ థింగ్ మ్యాటర్స్, సినిమా కామెడీ ఉందా అంటే ఇందాక చెప్పినట్టు ఫస్ట్ హాఫ్లో 2-3 చోట్ల లాఫ్స్ వచ్చాయి, మోస్ట్లీ స్మైల్స్ వచ్చాయి. సెకండ్ హాఫ్లో అయితే ఒక్క లాఫ్ కూడా లేదు. సంపత్ గారి క్యారెక్టర్ చెప్తే అది సెకండ్ హాఫ్ వాజ్ అ బిగ్ లెట్ డౌన్. అబవ్ యావరేజ్ ఫస్ట్ హాఫ్, బిలో యావరేజ్ సెకండ్ హాఫ్. అతి కష్టం మీద నేను యావరేజ్ అని చెప్తా, లేకపోతే బిలో యావరేజ్ అని కొడుతుంది. సరే నేను యావరేజ్ 2.5/5 అది నా రివ్యూ. మీకేమనిపించిందో కింద కామెంట్స్లో రండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకొక కొత్త రివ్యూతో మీ ముందు ఉంటా. అంటిల్ దెన్ బాయ్, సబ్స్క్రైబ్.